ఈరోజు దేవుని అడగాలి, ప్రభా నా హృదయంలో నీకు ఇష్టమైనవి ఇంకా శరీర కార్యాలు పాత స్వభావం ఏమన్నా నాకు చూపించు, నేను ఒప్పుకుంటాను అనాలా. నువ్వు నిజంగా దేవుని కుమారునివి కుమార్తెవి అయితే ఈరోజు అది తీర్మానం చేసుకోవాలి. నువ్వు మార్చబడ్డది వాస్తవము, ఇంతవరకు నీకు ఈ విషయాలు తెలియదు కాబట్టి ఈరోజు చెప్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అంటే, నా హృదయంలో ఇంకా చెడ్డవి, సాతానుకు సంబంధించినవి, పాత పద్ధతులకు సంబంధించినవి ఏమున్నాయో నాకు చెప్పు ప్రభా, నాకు చూపించి నేను ఒప్పుకుంటా, విడిచిపెడతా. ఈ తీర్మానం రావాలి ఈరోజు. నిజంగా ఆయన కుమారునివి కుమార్తెవి అయితే ఆ తీర్మానంలోకి వస్తావు, ఒప్పుకుంటావు, మాట ఇస్తావు, విడిచిపెడతావు. ఒకవేళ ఆయన కుమారుని కాదనుకో, ఆయన కుమార్తెవి కాదనుకో, కయనులాగా మాట వినవు, దేవుడు వచ్చి చెప్పినా మాట వినవు. ఈరోజు దేవుని పిల్లలమే అని నువ్వు అనుకుంటే ఆయన మాట వింటావు. ఈరోజు డిసైడ్గా పాత పద్ధతులు చేయడానికి వీల్లేదు, పాత మాటలు వీల్లేదు, బూతులు వీల్లేదు, అబద్ధాలు వీల్లేదు, మోసము వీల్లేదు, కీడు చేయడం వీల్లేదు, నష్టం చేయడం వీల్లేదు. మేలు చేయాలనే ఫిక్స్ అయిపోవాలా. మన హృదయంలో ఏం ఫిక్స్ కావాలి ఈరోజు నుంచి? మేలు చేయాలా, ఇతరులకి నేను మేలే చేయాలా, కీడు ఎంత మాత్రము చేయొద్దు, నష్టం ఎంత మాత్రము చేయొద్దు, ప్రతి ఒక్కరికి నేను మేలే చేయాలని ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయ్యే వ్యక్తి దేవుని సంబంధి, ఫిక్స్ అయ్యే వ్యక్తి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, దేవుని కుమారుడు కుమార్తె కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 82. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము చదువుదాము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. అట్లాగే 16వ వచనం కూడా చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ పాసానికి వస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కృపా కనికరంగల దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు, మమ్మల్ని వెతికి రక్షించడానికి వచ్చిన మా రక్షకుడవు. నా తండ్రి, ఉదయకాలము మమ్మల్ని దర్శించినారు, హాగరును దర్శించి మీరు రక్షించినారు ప్రభా. అండ్ ఆమెకు సహాయం చేసినారు, తిరిగి షారయ్య దగ్గరికి వెళ్ళమని చెప్పినారు. మమ్మల్ని కూడా వెతికి రక్షించి నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించినారు. మా రోత పాత స్వభావం నుంచి విడిపించి నూతన స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. అందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరొకసారి మీ పాసానికి వస్తున్నాం, మీ స్వరం వినాలని వస్తున్నాం, మార్పు చెందాలని వస్తున్నాం, మీరు ఆకలి కొరకు సిద్ధపరచబడాలని వస్తున్నాం, ఆదరించబడాలని వస్తున్నాం, హెచ్చరించబడాలని వస్తున్నాం, సరి చేసుకోవాలని వస్తున్నాము. తండ్రి, మమ్మల్ని దర్శించుము, మమ్మల్ని సరిచేయము, మీ మెల్లనైన స్వరమును మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తూ, నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకొనమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మూడవ వచనము 16వ వచనాన్ని మనం చదివితే, నేను మరలా ఒకసారి 3వ వచనం చదువుతా చూడండి. అందుకు నికోదేము 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. క్రొత్తగా జన్మించాలి అంటే ఎలాగా? ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని చూడాలంటే, దేవుని కుమారునిగా మార్పు చెందాలంటే, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండాలంటే క్రొత్తగా జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభువు నికోదేము అనే ధర్మశాస్త్రోపదేశకునికి చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని ఆ నికోదేము గారు అడిగారు. యేసు ప్రభువా, మరి నువ్వు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్తున్నారు కదా, క్రొత్తగా జన్మించడం అంటే ఎలాగా? నేను ముసలివాడిని, ముసలివాడైన వాడు తల్లి గర్భంలో మళ్ళా ఎలాగ రాగలడు అని ప్రశ్న వేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఒకడు క్రొత్తగా జన్మించాలి, మళ్ళా తల్లి గర్భంలో నుంచి జన్మించడం కాదు, ఆ జన్మ కొరకు కాదు నేను చెప్పేది,
ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి అని చెప్తున్నాడు. మళ్ళా క్రొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భంలో నుంచి భౌతికమైన జన్మ కాదు. జన్మించావు ఓకే, తర్వాత ఏం చేయాలా? క్రొత్తగా జన్మించాలి. అంటే ఆత్మ ద్వారా నీటి మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. దీన్ని నూతన జన్మ అంటారు. తర్వాత 16వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. నశించిన దానిని నిత్య జీవం పొందినట్లు, మనము నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుగ్రహించాడని చెప్తుంది. అంటే మనకు నిత్య జీవం రావాలి అంటే, నరకంలో నుంచి తప్పించబడి పరలోకంలో నిత్యత్వంలో ఉండాలి అంటే, దేవుని రాజ్యంలో సదాకాలం ఉండాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించాలి. అలా జన్మించితేనే పరలోకంలో ఉంటాము, నిత్యత్వంలో ఉంటాము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఎవరు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించారు? ఎవరు దేవుని పిల్లలయ్యారు? ఎట్లా తెలుస్తుంది? దేవుని పిల్లలయ్యారా కాలేదా అనేది ఎలా తెలుస్తుంది? రాజశేఖర్ నాడు దేవుని కుమారుడయ్యాడా కాదా? రఘు ఉన్నాడు దేవుని కుమారుడయ్యాడా కాదా? స్వర్ణలత సిస్టర్ దేవుని కుమార్తె అయ్యిందా కాదా? ఎలా తెలవాలి? క్రొత్తగా జన్మించిందా జన్మించలేదా ఎలా తెలియాలి? చాలామంది ఇలాగ అనుకుంటారు, భాషలతో మాట్లాడితే పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడు కాబట్టి వారు దేవుని పిల్లలయ్యారు అని. భాషలతో మాట్లాడితే వాళ్ళు దేవుని పిల్లలయ్యారు, భాషలు మాట్లాడకపోతే కాదేమో అనుకుంటారు. కానీ సాతాను కూడా భాషలు మాట్లాడిపించగలదు, వెలుగుదూత వేషం వేసుకొని చేయగలదు. కొన్ని అద్భుతాలు చేస్తే, ప్రార్థన చేయగానే పడిపోతే, ప్రార్థన చేయగానే స్వస్థత అయితే సాతాను కూడా చేయగలదు, చేస్తుంది అట్లాగా. నేను ప్రార్థన చేశాను అనుకోండి, బాగైంది అనుకోండి, ఇప్పుడు నేను రక్షించబడ్డట, దేవుని కుమారుని అయినట్ట కాదు, అది సూచన కాదు. నేను భాషలు మాట్లాడాను అనుకోండి, అన్న భాషలు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని కుమారుడు అయ్యాడు అని అనుకోవచ్చా? కాదు. ఎట్లా మరి? ఎలా ఫైండ్ అవుట్ చేసేది? ఎలా నిర్ణయం తీసుకునేది? ఎలా వాళ్ళని కనిపెట్టేది? అది ఈరోజు నేర్చుకుంటాం. ఎంత ప్రాముఖ్యమైందో కదా, అవునా కదా? వేరే వాళ్ళ కోసం చెప్పడం కాదు, వేరే వాళ్ళు దేవుని పిల్లలయ్యారా కాదా అని తెలుసుకోవడం కొరకు కాదు నేర్చుకోవాల్సింది. ఎందుకని నేర్చుకోవాలా? నేను దేవుని కుమారుని అయినా కాదని తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ సంగతి పక్కన పెట్టు, వాళ్ళు దేవుని కుమారులయ్యారా కుమార్తెలయ్యారా పక్కన పెట్టు, అది నీకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. కానీ ఏం నేర్చుకోవాలి చెప్పు? నేనయ్యానా కాదా అది తెలుసుకోవాలా. మనము ఆయన సన్నిధిలో కూర్చున్నది, ఆయన సన్నిధిలోకి వచ్చింది ఎందుకని అంటే, మనము నేర్చుకోవడానికి వచ్చాం, మనము మార్చుకోవడానికి వచ్చాం, మనము రూపాంతరం చెందడానికి వచ్చాం, మనం పరలోకం కొరకు సిద్ధపరచబడడానికి వచ్చినాం, ఆయన రాకడ కొరకు ఎదురు చూడడం కొరకు వచ్చాం. కానీ ఈ వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు అని తీర్పు తీర్చడానికి కాదు. ఎందుకు రావాలి యేసయ్య దగ్గరికి చెప్పండి? ఇప్పుడు మందిరానికి మనం నేర్చుకొని రూపాంతరం చెందడానికి రావాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, నేను దేవుని కుమారుని అయ్యానా కాలేదా, నేను దేవుని కుమార్తెను అయ్యానా కాలేదా అనేది నీకు తెలియాలి. అట్లా తెలిస్తే ఎంత సంతోషం ఉంటుందో. నువ్వు దేవుని కుమారునివైతే, దేవుని కుమార్తెవైతే గుండె నిండా సంతోషం. ఎందుకంటే ఆయన విడిచిపెట్టడిక. తల్లి అయినా మరుస్తుందేమో కానీ ఆయన మరవడు. తండ్రి అయినా నెగ్లెక్ట్ చేస్తాడేమో కానీ తన బాధ్యత విషయంలో ఆయన నెగ్లెక్ట్ చేయడు. ఆయన బాధ్యత వహించి నడిపిస్తాడు చేయి పట్టుకొని. ఒక తండ్రి ఒక తల్లి తమ పిల్లల విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో, ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, వాళ్లకు మించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన మీద శ్రద్ధ తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన కుమారునిగా కుమార్తెగా అంటే సంతోషమా కాదా? నువ్వు వద్దన్నా కూడా, అంటే ఒక పిల్లాడు తండ్రి మాట వినలేదనుకోండి, ఒక కుమార్తె తల్లి మాట వినలేదనుకోండి, వాళ్ళని నెట్టేస్తారా? కొట్టేసి ఇంట్లో నుంచి గెంటేస్తారా? ఎంటేరు కదా. యేసుప్రభు కూడా అంతే. ఆయన అప్పుడప్పుడు మాట అయినాము, దూరం అవుతూ ఉంటాము, చేస్తూ ఉంటాం, కానీ గెంటేయడు. మళ్ళీ దగ్గర తీస్తూ ఉంటాడు. నా కొడుకుని మళ్ళీ ఎట్లా దగ్గర తీయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు యేసుప్రభు. మన పిల్లలు కూడా అంతే కదా. తప్పు చేయరా పిల్లలు? చేస్తారు. తప్పు చేయరా పిల్లలు? చేస్తారు. మళ్ళీ కొడతాము, దగ్గర తీస్తాం, కొడతాము, దగ్గర తీస్తాం. యేసయ్య అట్లాగే చేస్తాడు మనల్ని.
ఎంత సంతోషము కదా. యేసయ్య పిల్లలమైతే మనము తప్పిపోయినప్పటికీ ఆయన సరి చేస్తూ దగ్గర తీస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధం చేస్తాడు. పరలోకంలో నిత్యత్వంలో ఉంటామనే గొప్ప సంతోషం మనకుంటుంది. ఆ సంతోషము కొరకు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏ సంతోషం కలగాల? నిజంగా నేను ఆయన కుమార్తెను అయ్యాను అని నీకు పర్ఫెక్ట్నెస్ వచ్చిందనుకో, నిజంగా నేను కుమారుని అయ్యాను అని నిర్ధారణ వచ్చిందనుకో, ఎంత సంతోషమో కదా. ఇంకా దానికంటే మించిన సంతోషం ఈ లోకంలో ఏది ఉండదు, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అలాంటి సంతోషం కొరకు మనం ఈరోజు చూద్దాం. ఎట్లాగా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. దేని ద్వారా జన్మించాలి? ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. ఎలాగా అంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని, నీటి మూలముగా అనగా నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీటి మూలముగా అనగా వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఇదిగో నువ్వు పాపివి అని చెప్తాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ యేసు నిజమైన దేవుడు అని చెప్తాడు. వాక్యాన్ని చూపిస్తూ ఆయన నీ కొరకు నీ పాపములకు రావలసిన శిక్ష శిలువలో భరించాడు అని చెప్తాడు. ఆ వాక్యాన్ని చూపిస్తూ నువ్వు ఒప్పుకో, నేను పాపినని ఒప్పుకో, నీ రక్తం చేత కడుగు అని అడుగు. ఆయన తన రక్తం చేత నిన్ను కడుగుతాడు, నిన్ను ఆయన కుమారునిగా అంగీకరిస్తాడు అని చేస్తాడు. ఇట్లాగా మారుస్తాడు మనల్ని ఆయన. అర్థమవుతుందా? మన హృదయంలో ఇలాంటి కార్యాన్ని చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నా కుమారుడా నీ పాపాన్ని ఒప్పుకో, నా కుమార్తె నీ పాపాన్ని ఒప్పుకో, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తాడు, నీ పాపాన్ని ఒప్పుకో అని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వేం చేయాలా? విశ్వాసం ఉంచాలా, నమ్మాలా. చెప్పాడుగా పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరో చెప్తే కొంత నమ్ముతాం కావచ్చు, పెద్ద వ్యక్తులే మాట విందామనుకుంటా కావచ్చు, కానీ పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాం. మనకుగా తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాల్సింది ఆ కార్యాన్ని. నీకుగా ఆ రూపాంతర ప్రక్రియని పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు, నిన్ను ఒప్పుకునేలా చేస్తాడు. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు, నమ్ముతావు యేసు నిజమైన దేవుడు అని నమ్మి. ఎక్కడ రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం, చూడండి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది. మనము రక్షించబడ్డామా, ఆయన పిల్లలం అయ్యామా కాలేదా అనడానికి ఫస్ట్ పాయింట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు. విశ్వాసం ఉంచినాం, ఆయన నా పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని, ఆయనే నిజమైన దేవుడని విశ్వాసం ఉంచినాం కనుక ఆయన కృప ద్వారా ఆయన రక్షించినాడు. ఎందుకంటే మనం పాపం చేసినాం, మనకు శిక్ష రావాల్సిందే, కానీ శిక్షించకుండా ఆయన కృప చూపించి మనల్ని రక్షించినాడు. అర్థమవుతుందా ఏం చెప్తున్నానంటే? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావం పుట్టించి వాక్యాన్ని ఒప్పింపజేస్తాడు. అప్పుడు మనం నమ్ముతాం, హృదయపూర్వకంగా నమ్ముతాం యేసు నిజమైన దేవుడని, ఆయన నా పాపంలోకి రావలసిన శిక్ష భరించి శిలువలో భరించి నా కొరకు చచ్చిపోయినాడని నమ్మి, యేసయ్య నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగు అని హృదయపూర్వకంగా మనం నమ్మి అడుగుతాం. కొంతమంది సగమే నమ్మారనుకోండి, పాపాలు క్షమించబడలేదు. ఇది నిర్ధారణ చేసుకోండి. పూర్తిగా నమ్మితేనే, పూర్తిగా మారు మనసు పొందితేనే, పూర్తిగా పశ్చాత్తాపడితేనే, పూర్తిగా దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకుంటేనే నీవు రక్షించబడతావు, లేకుంటే కాదు. ఫస్ట్ పాయింట్. ఇలా నువ్వు అన్నావా? నిజంగా నువ్వు పాపినని ఒప్పుకున్నావా? నేను నిజంగా నాకు ఆ పాపానికి రావాల్సిన శిక్ష నరకం నేను భరించాల్సిందే అని తెలుసుకున్నావా? యేసే నిజమైన దేవుడని నీకు అర్థమైందా? ఆయన నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మినావా? మారు మనసు పొందావా? ఇక నేను పాత జీవితాన్ని అంత వదిలిపెడతాను, క్రొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తాను, యేసయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను అని హృదయపూర్వకంగా నువ్వు చెప్పావా? అయితే ప్రభు ఆయన రక్తం చేత నిన్ను అడిగాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టే చేస్తాడు ఆయన, నీ మనస్సులో నిశ్చేతను బట్టే చేస్తాడు ఆయన. నువ్వు హృదయపూర్వకంగా అడిగుంటే, హృదయపూర్వకంగా నమ్ముంటే, హృదయపూర్వకంగా మారు మనస్సు పొంది పాత రోత జీవితం వైపు వెళ్లకుండా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పి ఉంటే, అదే క్షణాన దేవుడు నిన్ను రక్షించినాడు. రక్షించబడ్డావు, దాంట్లో తేడా ఏమీ లేదు. ఇక
నీకే తెలుస్తుంది. అది నీకే అర్థమవుతుంది. నువ్వు ఎంత పరిపూర్ణంగా ఒప్పుకుంటే పరిపూర్ణంగా రక్షించబడ్డావా నీకే అర్థమవుతుంది. ఒకవేళ కనుక నువ్వు ఒప్పుకోకపోతే రక్షణ లేదు. ఇది మొదటిది. ఇక రెండో పాయింట్, రక్షించబడినటువంటి వ్యక్తి లోపల ఎలాంటి మార్పు జరుగుతుంది అనేది ఇప్పుడు రక్షించబడ్డావుగా, అయిపోయింది. నువ్వు నిజంగా మారు మనసు పొంది నీ పాపాలను ఒప్పుకొని క్షమించమని అడిగితే అప్పుడే నీ విశ్వాసం ద్వారా ఆయన కృపచేత నువ్వు రక్షించినాడు. ఆయన కుమార్తెగా చేయబడ్డావు. రెండో స్టెప్లోకి వెళ్తాం మనం. ఇక రెండో స్టెప్ ఏం జరుగుతుంది ఆ వ్యక్తి లోపల అంటే, రండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు. ఏం రాయబడింది ఇక్కడ? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. ఏం చేస్తుంది ఆ గొడ్డలి? మంచి ఫలాలు ఫలించిన దాన్ని నరికేస్తుంది. ఇప్పుడు నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చిన, ఇంతకుముందు మంచి ఫలాలు ఫలించేవాడు కాదు, నువ్వు కారు ద్రాక్షవు అని చెప్తుంది వాక్యం. కారు ద్రాక్షలు ఏమైనా పెంచుకుంటారా? నీళ్లు పోస్తారా? పెంచుతారా? చేదు చెట్లను పెంచుకుంటారా? పెంచరు, నరికేస్తారు. దాని ప్లేస్లో ఏం పెడతారు? మళ్ళీ మంచి చెట్లను పెడతారు. ఇంతకుముందు మంచి చెట్లను కాదు, మనం మంచి ఫలాలు ఫలించేవారేం కాదు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చాము, మన పాపాలన్నీ ఒప్పుకున్నాము, మారు మనసు పొందాము. ఇప్పుడు మంచి ఫలాలు ఫలిస్తాను వచ్చాము. మంచి ఫలాలు ఫలిస్తాను. ఎప్పుడు మంచి ఫలాలు ఫలిస్తాము? పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మంచి ఫలాలు ఫలిస్తాం. ఒకవేళ ఫలాలు ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, ప్రతి చెట్టుని అది నరికేస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మంచి ఫలాలు ఫలించడం అనేది ప్రారంభిస్తాం. అర్థమవుతుందా? మారు మనసు పొందిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, దేవుని కుమార్తె అయిన వ్యక్తి మంచి ఫలాలు ఫలించడం ప్రారంభిస్తాడు. అంటే దేవుని మాట వింటాడు, లోబడతాడు, తగ్గించుకుంటాడు, ఓర్చుకుంటాడు, సహించుకుంటాడు, మేలైనది చేస్తాడు, వాక్యం వైపు చూస్తాడు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తోందో నేను దాని ప్రకారం చేయాలంటాడు. భార్యాభర్తల మధ్యలో డిస్కషన్స్ జరిగినాయి అనుకో, ఎవరిని అడగాల? వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి, అమ్మకు చెప్తా, నాన్నకు చెప్తా, మామకు చెప్తా, అత్తకు చెప్తా కాదు, వాక్యం ఏం చెప్తోంది అంటాడు. అర్థమవుతుందా? అంటే యేసు ఏం చెప్తున్నాడు అట్లా వాక్యం దగ్గరికి రావాలి. ఒకవేళ ఇంతకుముందు రాలేదేమో, ఇప్పుడు నేనేం చేయాలా? వాక్యం దగ్గర వాక్యం ఏం చెప్తుంది ఈ విషయంలో? నేనేం చేయాలి? నా భార్య విషయంలో నేనేం చేయాలని వాక్యం చెప్తుంది. భార్య అయితే నా భర్త విషయంలో నేనేం చేయాలని వాక్యం చెప్తోంది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు అని దగ్గరికి వచ్చి దాని ప్రకారంగా చేస్తారు. అంటే ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారంటే యేసయ్య గుర్తుకొస్తాడు. ఒక రక్షించబడిన వ్యక్తికి, దేవుని కుమార్తె అయినటువంటి వ్యక్తికి ఎవరు గుర్తుకొస్తారంటే యేసుప్రభువే గుర్తుకొస్తాడు. ఆ బాధలో, దుఃఖంలో, వేదనలో, సమస్యలో యేసయ్య గుర్తుకొస్తాడు. ఇంతకుముందు అయితే చిన్న పిల్లలంగా ఉన్నప్పుడు మనల్ని ఏమన్నా కొట్టినా కూడా, ఏమైనా వచ్చినా కూడా ఎవరు గుర్తుకొస్తారు మనకు? అమ్మ, నాన్న. మా అమ్మ చెప్తా, మా నాన్న చెప్తాను అంటాం. నీ సంగతి చెప్తారు వాళ్ళంట. అంటామా? మరి ఇప్పుడు పెద్దగయ్యాము, మారు మనసు పొంది రక్షించబడి దేవుని పిల్లలమయ్యాము. ఇప్పుడు ఎవరు గుర్తుకు రావాలి? యేసయ్య గుర్తుకొస్తాడు. అర్థమైందా? రక్షించబడిన వ్యక్తికి బాధలో, సమస్యలో, దుఃఖంలో, వేదనలో ఏదన్నా కానివ్వు ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? యేసయ్య గుర్తుకొస్తాడు. గుర్తుకొస్తున్నారా? గుర్తుకు రావాలి. యేసయ్య నీకున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే ఆదరించేవాడు ఆయన నీకోసం ఉన్నాడు. నీ కొరకు ప్రాణం ఇచ్చినవాడు, నీకు సహాయం చేయడానికి ఎప్పుడు చేతులు చాచే ఉంచుతాడు ఆయన. రెండోది ఏం జరుగుతుందంటే, ఆ సమస్యలో, బాధలో నేనేం చేయాలని వాక్యం మీద ఆధారపడతాడు. యేసుప్రభు చెప్తాడు. ఆ వాక్యం మీద ఆధారపడకపోతే దేవుని సేవకుని దగ్గరికి వస్తాడు. దేవుని సేవకుడు దాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని చూపిస్తాడు. లేకుంటే నువ్వు వాక్యం చదివే అలవాటు ఉంటే గనక, అందుకని వాక్యం చదవాలి ప్రతిరోజు.
నువ్వు వాక్యం చదివితే ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు ఇమ్మీడియట్లీగా పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో నీ సమస్య ఇది కదా, నీ దుఃఖం ఇది కదా, నీ బాధ ఇది కదా, ఇలా రాయబడింది, నువ్వు ఇలా చెయ్యి అంటాడు. అట్లా చేస్తాం. మంచి ఫలాలు ఫలించే దిశగా వెళ్తాము. మంచి చేసే దిశగా అంటే వాక్యము చెప్పినట్టు చేసేవారముగా వెళ్తాం. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం ఎలా, మనల్ని మనం రికగ్నైజ్ చేయడం ఎలా అంటే, మనము మారు మనసు పొందామా లేదా, రక్షించబడ్డామా లేదా అన్నది మనకు తెలిసిపోయింది. 100% నువ్వు మారు మనసు పొంది 100% నీ పాపను ఒప్పుకొని యేసయ్య నన్ను క్షమించని అడిగితే అప్పుడే క్షమించబడ్డావు. రైట్, ఇది నీకు జరిగిందా? అయితే ఓకే, నువ్వు దేవుని కుమారుని కుమార్తె అయిపోయినావు. రెండోది ఏం జరుగుతుంది అంటే, ప్రతిదానికి ఇక దేవుడు గుర్తుకొస్తాను నీకు. నీ దుఃఖంలో, బాధలో, కష్టంలో, వేదనలో, అన్నింటిలో యేసయ్య గుర్తుకొస్తాను నీకు. ఇక వాక్యం ఏం చెప్తుంది అంటావు, దేవుని వైపే చూస్తావు. ఇది జరుగుతోందా? అయితే నువ్వు దేవుని కుమారునివే, దేవుని కుమార్తెవే. ఎవరితోనో చెప్పకుండా, తల్లిదండ్రులతోనో మరెవరితోనో చెప్పకుండా యేసయ్యకి చెప్పేటటువంటి స్థితిలోనికి మనం వస్తాం. సెకండ్ వన్, ఇప్పుడు వాక్యము చెప్పినట్టుగా మనం చేస్తాం. మన లోపల ఎలాంటి మార్పు జరుగుతుందో మనం చూద్దాం. ఓకేనా? రండి, ఆదికాండము ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. మనం నేర్చుకోవడం కొరకు ఒక వ్యక్తిని, బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం. రండి, ఆదికాండము 3వ అధ్యాయం లేక 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతా. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనం నుంచి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొరవిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినలా తల ఎత్తుకునవా? సత్క్రియ చేయనిలా వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనను. ఏం జరుగుతుంది ఇక్కడ? హేబేలు, కయీను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. ఇద్దరు అన్నదమ్ములు, ఒక తల్లి పిల్లలే, ఒక తండ్రి పిల్లలే కదా. కొద్ది రోజులకి ఏమైంది? హేబేలేమో చాలా గొర్రెల్ని కాసుకునే వ్యక్తి, కయీను ఏంటి, ఆయన వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే దేవునికి అర్పణ తీసుకొద్దామని అర్పణ తీసుకొచ్చారు. అర్పణ తీసుకొచ్చిన తర్వాత తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, అన్న యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఏమైంది? కయీనుకి కోపం వచ్చింది. ఎందుకని? నా తమ్ముని అర్పణ అంగీకరిస్తావా, నా అర్పణను అంగీకరించవా అని కోపం వచ్చింది. ఎవరి మీద కోపం రావాలి? దేవుని మీద రావాలి. దేవునితో కోపం వచ్చి దేవునితో ఫైట్ చేయాలి. అవునా? దేవుడు దాన్ని కనిపెట్టాడు. కోపం రావాల్సింది ఎవరి మీద? దేవుడి మీద. దేవునితో కోపం రాలే. ఎవరి మీద కోపం వచ్చిందో చూద్దాం. దేవుడు అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఒరే అబ్బాయి, ఎందుకు నీకు కోపం వస్తుంది చెప్పు? కోపం రావద్దు కదా. దేవుడు మాట్లాడడా? ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడతాడు. కయీను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు మంచి పని చేస్తే నీ కోపం రాదు కదా. నువ్వు మంచి పనులు చేయట్లేదు, చెడ్డ పనులు చేస్తున్నావు నువ్వు, కనుకనే నీ అర్పణ అంగీకరించలేదు అని చెప్పాడు. నువ్వు మంచి పనులు చేయి, నేను అప్పుడు కదా నీ అర్పణ అంగీకరించేది అని చెప్పాడు. అంటే ఏం కావాలా? మంచి పనులు చేయడం కావాలి అని చెప్తే ఇప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకోవాలా వద్దా? సరే, దేవుడు మాట్లాడాడు, కోపం వచ్చింది కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు సరే ప్రభువా, నేను ఇక నుంచి సరిగా ఉంటాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని సరి చేసుకోవాలా వద్దా? దేవుడే వచ్చి మాట్లాడినప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఏం చేసినాడు చెప్పండి? చూడండి ఇక 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఏం చేశాడు? కోపం ఎవరి మీద రావాలి? దేవుని మీద రావాలి. కానీ కోపం ఎవరిది వస్తుంది? ఇప్పుడు తమ్ముని మీద వస్తుంది. తమ్ముని ఏం చేశాడు? సొంత తమ్మున్నే చంపేసుకున్నాడు. అసలు మంది ఎవరున్నారని ఆడుకోవడానికి, సహాయం చేయడానికి వాళ్ళ తమ్ముడు తప్ప ఎవరున్నారు ఆయనకి? ఎవరు లేరు, ఒక్కడే.
అట్లాంటి సొంత తమ్మునే చంపాడంటే ఎంత దుర్మార్గుడు వీడు. దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపముతో దేవా నువ్వు చెప్పినట్టు చేస్తాననాలి. కానీ అన్నాడా? అనలేదు. ఏం చేశాడు? కోపం అట్లాగే పెట్టుకొని పొలంలో ఉన్నప్పుడు తమ్ముని దగ్గరికి వెళ్ళాడు, చంపేశాడు. ఎంత బాధపడి ఉంటాడు కదా తమ్ముడు కూడా కొడతా ఉంటే. దేవుడు చూడడా? రండి, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎవరు దేవుని పిల్లలు అన్నది నేర్చుకుంటున్నాం. ఎవరు దేవుని పిల్లలు అవుతారు అని నేర్చుకుంటున్నాం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మూడవ అధ్యాయము 12వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను గనుకనే కదా. మనము కయీను వంటి వారమై ఉండొద్దు. కయీను ఎవరు? దుష్టుని సంబంధి. మనం ఇప్పుడు ఎవరము? దేవుని పిల్లలమయ్యాము. దేవుని పిల్లలమయ్యామని 2 విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు 3వ విషయాన్ని చెప్తున్నాను. దేవుని పిల్లలమయ్యాము అనడానికి 2 విషయాలు చెప్పాను. ఇప్పుడు 3వ విషయం చెప్తున్నాను. కయీను దేవుని కుమారుడా? వాడు దుష్టుని సంబంధి అని చెప్తున్నాడు. వాక్యం ఏమని చెప్తుంది? దుష్టుని సంబంధి. వాడు హేబేలును ఎందుకోసం చెప్పాడు? వాడి క్రియలు చెడ్డవి గనక. ఈరోజు నీ క్రియలు చెడ్డవైతే దేవుడు మాట్లాడినప్పుడు కూడా నువ్వు మారు మనసు పొందక నీ క్రియలు కూడా చెడ్డవైతే నువ్వు ఎవరి సంబంధివి? దుష్టుని సంబంధివే. నువ్వు మారు మనస్సు పొందానని చెప్తున్నావు కానీ, దేవుడు నా పాపాలు క్షమించాడని చెప్తున్నావు కానీ, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు దుష్టుని సంబంధివే అని చెప్తుంది వాక్యము. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి గనక. నీ క్రియలు చెడ్డవైతే నువ్వెవరివి? దుష్టుని సంబంధివి అని చెప్తుంది. ఇప్పుడు రికగ్నైజ్ చేద్దాం, ఇక ఎవరు దేవుని పిల్లలు అనడానికి రుజువు? భాషలు కాదు, స్వస్థతలు కాదు, అద్భుతాలు చేయడము కాదు. దేవుని పిల్లలు అనడానికి రుజువు రండి. 10వ వచనంలో చాలా చక్కగా రాయబడింది. 8వ వచనం చదువుతాను, లేకుంటే 10వ వచనం. 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎంత క్లారిటీగా ఉంది, ఎంత క్లియర్గా ఉంది. నువ్వు దేవుని కుమారుడివా, దేవుని కుమార్తెవా అయితే నీతిని జరిగిస్తావు. రెండవది, నీ సహోదరుని ప్రేమిస్తావు. ఇది రుజువు, ఇది సాక్ష్యము. నీతిని జరిగిస్తావు. నీతిని జరిగించడం అంటే దేవుడు చెప్పినప్పుడు లోబడి దేవుడు వాక్యానుసారంగా నడుచుకుంటావు. రెండోది ఏంటిది? నీ సహోదరుని ప్రేమిస్తావు, చంపవు, వ్యతిరేకంగా చేయవు, నష్టం చేయవు, కీడు చేయవు, అపకారం తలపెట్టవు. 2 విషయాలు. నువ్వు దేవుని కుమారునివా కుమార్తెవా అని తెలుసుకోవడానికి 2 విషయాలు. మొదటిది ఏంటిది? దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటావు, దేవుని మాటకు లోబడతావు, దేవుని మాట వింటావు. రెండోది ఏంటిది? నీ సహోదరుని ప్రేమిస్తావు. ఉందా ఆ ప్రేమ నీ లోపల? ఇతరులకి నష్టం చేయాలని చూస్తున్నావా? ఇతరులని గాయపరచాలని చూస్తున్నావా? ఇతరులకి కీడు చేయాలని చూస్తున్నావా? ఇతరులను దూషించాలని చూస్తున్నావా? ఇతరుని కిందికి లాగాలని చూస్తున్నావా? అయితే నువ్వు ఎవరి సంబంధివి చెప్పండి? ఎవరి సంబంధంలో మరి మనం? ఇలాంటి స్వభావం ఉండి ఇలాగ నువ్వు చేస్తూ ఉంటే మనం ఎవరి సంబంధం? అపవాది సంబంధమే, అపవాది పిల్లలమే, దేవుని పిల్లలము కాదు. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఇక కానీ దేవుని పిల్లలైతే వాక్యం వింటారు, దాని ప్రకారం నడుచుకుంటారు. రెండోది ఏం చేస్తారు? ఇతరులని ప్రేమిస్తారు, నష్టం చేయరు, మేలు చేస్తారు. వాళ్ళకి కీడు చేయరు. కీడు చేయవాడు అపవాది సంబంధి, మేలు చేయవాడు దేవుని సంబంధి అని రాయబడింది. మేలు చేసేవారు ఎవరు? దేవుని సంబంధి. కీడు చేసేవారు
అపవాది సంబంధి. అది కూడా చూద్దామా? ఇక్కడ యోహాన్ రాసిన పత్రికలోనే 3వ పత్రిక అనుకుంటాను. చూడండి 3వ పత్రిక 11వ వచనం ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. 11వ వచనం చదవండి ఎవరైనా. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. మేలు చేసేవాడే దేవుని సంబంధి, ప్రేమించేవాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. క్లారిటీ వచ్చిందా? ఇది ఈరోజు జరగాల. నువ్వు ఎలా మారుతున్నావు? మరి పాత లోకంలో ఉన్నప్పుడు అట్లాగే చేశావు, మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అట్లా చేయడానికి వీల్లేదు కదా. అదే స్వభావం నీకు ఇక్కడ కూడా చర్చిలో కూడా ఉంటే ఇక నువ్వు ఎందుకు ఇడికి వచ్చి ఎందుకు వచ్చినావు? నువ్వు ఇడికి ఏసై ఎందుకోసం నమ్ముకున్నావు? అక్కడే ఉంటే అయిపోయిగా. తిని తాగుతూ ఎంజాయ్ చేస్తూ సినిమాలు, షికాలు, జూదము, వ్యభిచారము, దొంగతనము, మోసాలు, దగాలు చేసుకుంటూ అటే ఉండొచ్చుగా. నువ్వు అపవాది సంబంధం అట్లాగే ఉండొచ్చు కదా. నువ్వు క్రీస్తు సంబంధం అని చెప్పి, దేవుని కుమారుని అని చెప్పి, దేవుని కుమార్తె అని చెప్పి ఇక్కడ కూడా అవే క్రియలు చేస్తే ఎలా? మతాన్ని మార్చుకున్నావేమో కానీ నీ గుణాన్ని కాదు. యేసు ప్రభు మతాన్ని మార్చుకోమని చెప్పట్లే. యేసు ప్రభు మతాన్ని మార్చడానికి రాలే, ఆయన గుణాన్ని మార్చడానికి వచ్చాడు. హృదయాంతరంగ స్వభావాన్ని మార్చడానికి వచ్చాడు. మారిందా ఈరోజు నీ హృదయం? దేవుని వాక్య ప్రకారం చేస్తున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతరులకు మేలు చేయాలనుందా, కీడు చేయాలనుందా? మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు, వాడు అపవాది సంబంధి. కయ్యను వాడి తమ్ముని ఎందుకు చెప్పాడు? వాడు చెడ్డవాడు గనక. ఎంత స్పష్టంగా చెప్తోంది. వాడు దుష్టుని సంబంధి గనక. మనం అట్లాంటి వాళ్ళం కావద్దు అని చెప్తుంది. మనం కయ్యని వంటి వారమై ఉండకూడదు. దీని వలననే దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలో తేలబడుతుంది. దీని వలనే అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో తెలుస్తుంది అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, భాషలు మాట్లాడుతున్నాడు అనడం ద్వారా దేవుని పిల్లలు ఎవరో తేడబడుతుందా? కాదు. దేని ద్వారా తేడబడుతుంది? మేలు చేయడం ద్వారా, ప్రేమించడం ద్వారా, దేవుని వాక్యానికి లోబడి వాక్య ప్రకారం నడుచుకోవడం ద్వారా మాత్రమే దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేడబడుతుంది. ఇంకా ఎంత మీద కోపం ఉందో నీకు, ఎంతమంది మీద కోపం ఉందో చూసుకో. ఇక కోపం ఉండొచ్చా? కయ్యనుకు కోపం ఉంది అంటే నువ్వు కయ్యను వంటి వాడివే. కయ్యను పగ తీర్చుకున్నాడు అంటే కయ్యను వంటి వాడే. కయ్యను దేవుని మాట వినలేదు అంటే కయ్యను వంటి వాడనే. కయ్యను వంటి వారమై ఉండరాదు. ఈరోజు రూపాంతరం చెందడానికి ప్లాన్ చేసుకో. ఇక ఎలాగా అంటే ఈరోజు దేవుని అడగాలి, ప్రభా నా హృదయంలో నీకు ఇష్టమైనవి ఇంకా శరీర కార్యాలు, పాత స్వభావం ఏమున్నా నాకు చూపించు, నేను ఒప్పుకుంటాను అనాలా. నువ్వు నిజంగా దేవుని కుమారునివి, కుమార్తెవి అయితే ఈరోజు అది తీర్మానం చేసుకోవాలి. నువ్వు మార్చబడ్డది వాస్తవము, ఇంతవరకు నీకు ఈ విషయాలు తెలియదు కాబట్టి ఈరోజు చెప్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అంటే, నా హృదయంలో ఇంకా చెడ్డవి, సాతానుకు సంబంధించినవి, పాత పద్ధతులకు సంబంధించిన ఏమున్నాయో నాకు చెప్పు ప్రభా, నాకు చూపించి నేను ఒప్పుకుంటా, విడిచిపెడతా. ఈ తీర్మానం రావాలి ఈరోజు. నిజంగా ఆయన కుమారునివి, కుమార్తెవి అయితే ఆ తీర్మానంలోకి వస్తావు, ఒప్పుకుంటావు, మాట ఇస్తావు, విడిచిపెడతావు. ఒకవేళ ఆయన కుమారునికి కాదనుకో, ఆయన కుమార్తెవి కాదనుకో, కయ్యనులాగా మాట వినవు, దేవుడు వచ్చి చెప్పినా మాట వినవు. ఈరోజు దేవుని పిల్లలమే అని నువ్వు అనుకుంటే ఆయన మాట వింటావు. ఈరోజు డిసైడ్గా పాత పద్ధతులు చేయడానికి వీల్లేదు, పాత మాటలు వీల్లేదు, బూతులు వీల్లేదు, అబద్ధాలు వీల్లేదు, మోసము వీల్లేదు, కీడు చేయడం వీల్లేదు, నష్టం చేయడం వీల్లేదు. మేలు చేయాలనే ఫిక్స్ అయిపోవాలా. మన హృదయంలో ఏం ఫిక్స్ కావాలి? ఈరోజు నుంచి మేలు చేయాలా, ఇతరులకి నేను మేలే చేయాలా, కీడు ఎంత మాత్రము చేయొద్దు, నష్టం ఎంత మాత్రము చేయొద్దు, ప్రతి ఒక్కరికి నేను మేలే చేయాలని ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అయ్యే వ్యక్తి దేవుని సంబంధి, ఫిక్స్ అయ్యే వ్యక్తి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. కీడు చేసేవాడు దుష్టుని సంబంధి, దేవుని కుమారుడు, కుమార్తె కాదు. క్లారిటీ వచ్చిందా? ఈరోజు నువ్వు దేవుని కుమారునివి, కుమార్తెవైతే ఏం చేయాలిక? మేలు చేయకపోతే, దేవుని ఫలాలు ఫలించకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది. ఈరోజే చస్తావేమో. ఎంతసేపు గొడ్డలి చెట్టు వేరునే ఉంటుందంట.
గొడ్డలి చేతులు పట్టుకొని లేడు, వేరు దగ్గరే ఉంది. ఎక్కడుంది? వేరు దగ్గర ఉంది. కొట్టేస్తాడు ఇంకంతే. ఏ వేరు దగ్గర ఉందో నాకు తెలియదు. ఇన్ని వేర్లు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఏ చెట్టు దగ్గర ఉందో ఎప్పుడు వేస్తాడో తెలియదు. తెలుసా నీకన్నా? ఎవరికి తెలియదు. మనిషి ప్రాణం పోకడ ఎవరికి తెలియదు. ఆయన ఆధీనంలో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి అన్నీ కూడా. ఆయన అనుకుంటే ఎంతసేపు ముందైనా చంపేయచ్చు, ముందే తీసుకెళ్ళిపోవచ్చు, లేటు కూడా తీసుకెళ్ళిపోవచ్చు, ఆయన ఇష్టం. హిజ్కియా ప్రవక్త నువ్వు చచ్చిపోతావని చెప్పాడు దేవుడు వచ్చి. హిజ్కియాకి యెషయా ప్రవక్త చెప్తాడు, నువ్వు చచ్చిపోతావా, ఇంకా దీపం చక్కబెట్టుకో అని చెప్పాడు. పాపం హిజ్కియా రాజు గోడ దిక్కు తిరిగి, అయ్యా నేను ఎట్లా బ్రతికినో నీకు తెలుసు కదయ్యా, నీ దగ్గర ఎంత యథార్థంగా తెలుసు కదయ్యా అని ప్రార్థన చేస్తే మళ్ళీ యెషయా ప్రవక్త చెప్పాడు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పెంచుతున్నాడు దేవుడు అని. దేవుడు ఆధీనంలో ఉన్నాయా లేదా? ఆయుష్ పెంచగలడు, తగ్గించగలడు దేవుడు. ఈరోజు నీ ఆయుష్ తగ్గించగలడు, పెంచగలడు ఆయన. ఒకవేళ నువ్వు మాట వింటానంటే నీ ఆయుష్ పెరుగుతుంది, తీర్మానం చేసుకుంటే నీ ఆయుష్ పెరుగుతుంది. ఒకవేళ తీర్మానం చేసుకోకపోతే ఇది నీకు చివరి అవకాశమేమో. ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, నేను చెప్పినట్టు విను అని ఎన్నోసార్లు చెప్పి ఉండొచ్చు. ఈరోజు గనక నువ్వు మారు మనసు పొందకపోతే, తీర్మానం చేసుకోకపోతే వేరును కట్ చేస్తాడేమో, నీ వేరుని. జాగ్రత్త. కాబట్టి తీర్మానం చేసుకుందామా, మన పాపంలోనే ఒప్పుకుందామా? యేసయ్యా ఇంకా చెప్పు ఏమున్నాయో అన్నీ ఒప్పుకుంటానయ్యా, నీ వాక్య ప్రకారం నడుచుకుంటానయ్యా, ఇంకా నాలేమున్నాయో చూపించి అవన్నీ ఒప్పుకుంటాను. ఏవీ చేయనిక పాత రోత పద్ధతులు ఏవీ చేయనయ్యా, క్రొత్తగా చేస్తాను. నీ వాక్యం ఎలా చెప్తే నేను అలాగే చేస్తానయ్యా. పరలోకము కొరకు నన్ను సిద్ధం చేయేసయ్యా అని అడుగుదామా? ప్రాణం పెట్టిన యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సిలువలో నీ కొరకు దెబ్బలు తిన్న యేసయ్య మాట్లాడుతున్నాడు. మేకులు కొట్టించుకున్న యేసయ్య మాట్లాడుతున్నాడు. నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్యలాగా మనం ఈ లోకంలో బ్రతకాలని, యేసు కొరకు యేసయ్యలాగా ఈ లోకంలో మనం బ్రతుకుదాం. ప్రభువు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.